జూన్ 16, 2024 నుంచి జూన్ 22, 2024 వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. గురు, రవి, శని గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. తలపెట్టిన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. పెండింగ్ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల కంటే సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. బుధ, శుక్ర గ్రహాల అనుకూలత కారణంగా మీ ద్వారా సమాజానికి కొన్ని మంచి పనులు జరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది, కానీ అందుకు తగ్గ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే వ్యయ ప్రయాసలతో కానీ ఏ ముఖ్యమైన వ్యవహారము పూర్తి కాదు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. కొందరు బంధుమిత్రులకు ఒక శుభకార్యం కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామికి కొద్దిపాటి అదృష్టం పడుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మిథున రాశి. కుజ, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల చేపట్టిన ప్రయత్నాలు చేపట్టినట్లు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు సమయం మరింత అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు, నిర్ణయాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కర్కాటక రాశి. గురు, కుజుల బలం బాగా అనుకూలంగా ఉంది. అష్టమ శని ప్రభావం బాగా తగ్గుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం బాగా వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులను కొద్ది శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. సింహరాశి. దశమ లాభస్థానాలు శుభగ్రహంతో బలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో తక్కువ శ్రమతో అధిక ప్రయోజనాలు పొందుతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు ఆశించిన స్థాయిలో అండగా నిలబడతారు. శనీశ్వరుడు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ఊహించని ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కన్యా రాశి. భాగ్యస్థానంలో గురువు, దశమ స్థానంలో శుక్ర, బుధులు ఉన్న కారణంగా ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మరిన్ని సదావకాశాలు అందివస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. అనేక విధాలుగా అనుకూలతలు పెరుగుతాయి. ఇతరులకు మేలు చేసే స్థితిలో ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ వల్ల లాభపడతారు. వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో హాయిగా సాగిపోతాయి. తులారాశి. రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో బుధుడితో యతి చెందడం వల్ల వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. 1-2 శుభవార్తలు అందుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా ఉంటుంది. పిల్లల ఘన విజయాలు సాధిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో సుఖ సంతోషాలను అనుభవిస్తారు. వృశ్చిక రాశి. రాశ్యాధిపతి కుజుడు 6వ స్థానంలో, గురువు సప్తమంలో ఉండటం వల్ల మీ ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ వాహన సౌకర్యాలు అమరుతాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 1-2 శుభవార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ధనుస్సు రాశి. కుజ, రవి, బుధ గ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో మార్పులు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మకర రాశి. ఈ రాశికి ధనస్థానంలో శనీశ్వరుడు సంచారం, 5వ స్థానంలో గురు సంచారం కారణంగా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాల్లో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయట బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. 1-2 ఆశించిన శుభవార్తలు అందుతాయి. కుంభరాశి. కుజ, శుక్ర, బుధ గ్రహాల బలం వల్ల అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆచితూచి ఖర్చు చేయటం మంచిది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొందరు ప్రముఖులతో స్నేహాలు పెరుగుతాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి తప్పకుండా శుభవార్త అందుతుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయడం మంచిది. విదేశాల్లో స్థిరపడిన పిల్లలు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో ఒక శుభకార్యాన్ని తలపెడతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. మీనరాశి. ధనస్థానంలో ఉన్న కుజుడు వల్ల ఆర్థిక పరిస్థితికి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి సమస్య పోతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. పిల్లల విద్యా విషయాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాల సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరిగే అవకాశం ఉంది.